ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 20/11/2025. ప్రభాత పాఠము పూర్వ తేదీ 21/6/1968. మధురమైన పిల్లలు, ఈ దేహంలో ఉంటూ కూడా దేహీ అభిమానిగా అవ్వాలి. ఈ కళ్ళతో ఏవైతే చూస్తున్నామో అవేవి కూడా గుర్తుకు రాకూడదు. ఆ విధంగా తమ యొక్క అవస్థను తయారు చేసుకోవాలి. మన బుద్ధిలో తండ్రి శాంతిధామము తప్ప మరేది కూడా గుర్తుకు రాకూడదు. ఏ విధంగా అయితే పవిత్రంగా అయ్యి ఇక్కడికి వచ్చామో అదేవిధంగా పవిత్రంగా తయారై తిరిగి వెళ్ళాలి. మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు, మేము ఇప్పుడు దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నాము. ఇందులో రాజులు కూడా ఉంటారు, ప్రజలు కూడా ఉంటారు. పురుషార్థం అయితే ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఎవరైతే ఎక్కువగా పురుషార్థం చేస్తారో వారికి ఎక్కువగా ప్రైజ్ లభిస్తుంది. ఇది అతి సాధారణమైన విషయము. ఇదేమి కొత్తది కాదు. దీనిని దైవీ తోట అనండి, దేవతల యొక్క తోట అనండి, లేదా రాజధాని అని చెప్పండి, ఎలాగైనా చెప్పవచ్చు. ప్రస్తుతము కలియుగి తోట ఉంది, అనగా ముళ్ళ యొక్క అడవి. ఇందులో కొన్ని ఎక్కువ ఫలాలు ఇచ్చే వృక్షాలు ఉన్నాయి, కొన్ని తక్కువ ఫలాలు ఇచ్చే వృక్షాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మామిడి, కొన్ని సంత్ర వృక్షాలు ఉన్నాయి. పూలలో కూడా చాలా భిన్న రకాలైన పూల చెట్లు ఉన్నాయి. అదేవిధంగా పిల్లలైన మీరు కూడా పురుషార్థం అనుసారంగా నెంబర్ వారిగా ఉన్నారు. కొద్దిమంది మంచి ఫలాలను ఇస్తారు, కొద్దిమంది కొన్ని ఫలాలు మాత్రమే ఇస్తారు. భిన్న భిన్న రకాలైన వృక్షాలు ఉంటాయి కదా. ఇది కూడా ఫలాలను ఇచ్చే తోట. ఇప్పుడు దైవీ వృక్షం యొక్క స్థాపన జరుగుతోంది, అనగా పుష్పాల తోట స్థాపన జరుగుతోంది. కల్పం క్రితం వలె నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా సువాసన గల పుష్పాలుగా తయారవుతున్నారు. భిన్న భిన్న రకాలుగా ఉంటారు కదా. తండ్రిని చూడటానికి సన్ముఖంలోకి వస్తారు. వచ్చిన వారు తప్పకుండా అర్థం చేసుకుంటారు, బాబా మనల్ని స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. బేహద్దు యజమానిగా తయారయ్యే సంతోషం కలుగుతుంది కదా. హద్దులోని యజమానిగా అవ్వడంలో దుఃఖము ఉంటుంది. ఈ ఆట సుఖ దుఃఖాలతో తయారైంది. ఈ విషయం పిల్లలకు తెలుసు. ఈ ఆట కేవలము భారతీయుల కొరకే, విదేశీయుల కొరకు ఈ ఆటను ఊహించలేము. ముందుగా మీ ఇంటిని నిర్వహించుకోండి. ఇంట్లోనే కుటుంబ పెద్ద యొక్క దృష్టి అందరిపైన ఉంటుంది. తండ్రి కూర్చొని ఒక్కరొక్కరిని పరిశీలిస్తారు. ఎవరెవరిలో ఎలాంటి గుణాలు ఉన్నాయి, ఎలాంటి అవగుణాలు ఉన్నాయి. పిల్లలకు కూడా స్వయంగా తెలుసు. ఒకవేళ మీలో ఉన్న లోపాలను రాసి ఇవ్వండి అని తండ్రి చెబితే వెంటనే రాసి ఇవ్వగలుగుతారు. మాలో ఎలాంటి లోపాలు ఉన్నాయో తెలుస్తోంది కదా. తప్పకుండా ఏవో లోపాలు ఉండి ఉంటాయి. సంపూర్ణంగా ఇంక ఎవరూ కాలేదు. సంపూర్ణంగా తయారు కావాల్సి ఉంది. కల్పంలోనూ తయారయ్యాము. ఇందులో ఎలాంటి సంశయం లేదు. కానీ ప్రస్తుతము ఎలాంటి లోపాలు ఉన్నాయో తండ్రికి తెలియచేయడం ద్వారా తండ్రి అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో చాలా లోపాలు ఉన్నాయి. దేహాభిమానం కారణంగా ఈ లోపాలు ఉన్నాయి. తద్వారా పూర్తిగా అలజడిలోకి వస్తారు. మీ యొక్క స్థితిని ముందుకు తీసుకువెళ్ళాలి. దాని కొరకు పూర్తి పురుషార్థం చేయాలి. ఈ శరీరాన్ని మనము వీడి వెళ్ళాల్సి ఉంది. దైవీ గుణాలను కూడా ఇక్కడే స్వీకరించాలి. కర్మాతీత అవస్థ అంటే ఏమిటో తండ్రి తెలియచేస్తున్నారు. కర్మాతీతంగా అయ్యి వెళ్ళాలి. ఎలాంటి మచ్చ ఉండకూడదు. ఎందుకంటే మీరు వజ్రాలుగా తయారవుతున్నారు. మనలో ఎలాంటి లోపాలు ఉన్నాయి అనేది ఎవరికి వారికే చాలా చక్కగా తెలుసు. ఎందుకంటే మనం ఇప్పుడు చైతన్యంలో ఉన్నాము. ఈ సమయంలో మనలోని లోపాలను తొలగించుకోవచ్చు. ఇప్పుడు గవ్వ సమానం నుంచి వజ్ర సమానంగా తయారవుతున్నాము. మీ గురించి మీకు చక్కగా తెలుసు. మిమ్మల్ని ముందుకు కదలనియకుండా ఉన్న లోపాలు ఏమిటి అని సర్జన్ అడుగుతున్నారు. వాటి వల్ల మీరు ముందుకు కదలలేరు. లోపాలు లేని వారిగా అంతిమములో అవ్వాలి. వాటన్నిటిని కూడా తొలగించుకోవాలి. ఇప్పుడు వాటిని తొలగించుకోలేకపోతే మన విలువ గవ్వ సమానంగా అయిపోతుంది. వీరు బ్రహ్మబాబా కూడా మంచి వజ్రాల వ్యాపారి. తమ జీవిత కాలంలో మొత్తం వజ్రాలనే చూశారు. అలాంటి వ్యాపారిని
మనము ఎక్కడ కూడా చూడలేము. వజ్రాలను పరిశీలించే శక్తి వారికి ఉంది. ఇప్పుడు మీరు వజ్రాలుగా తయారవుతున్నారు. మీకు తెలుసు మీలో ఖచ్చితంగా ఏవో కొన్ని లోపాలు ఉండి ఉంటాయి. ఎవరు కూడా ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు. చైతన్యంలో ఉన్న కారణంగా పురుషార్థం ద్వారా మీలోని లోపాలను తొలగించుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరూ వజ్రంలాగా తయారవ్వాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా కాగలుగుతారు. కానీ పురుషార్థం చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. తండ్రి తెలియచేస్తున్నారు, ముందు మీ యొక్క స్థితిని పక్కాగా చేసుకోండి. శరీరము వీడేటప్పుడు ఏది కూడా గుర్తుకు రాకూడదు. కష్టమైన విషయము. మిత్ర సంబంధికులు అందరితో మమకారాన్ని వదిలివేయాలి. ఒకే ఒక తండ్రితో సంబంధాన్ని జోడించాలి. ఇప్పుడు మీరు వజ్రాలుగా తయారవుతున్నారు. ఇది వజ్రాల యొక్క దుకాణము. మీరు ఒక్కొక్కరు వజ్రాల వ్యాపారులు. ఈ విషయాలు మీరు తప్ప మరెవరు అర్థం చేసుకోలేరు. సాధు సన్యాసులకు కూడా ఏమీ తెలియదు. తండ్రి స్వయంగా మీ సన్ముఖంలో కూర్చున్నారని సాధు సన్యాసులు చెప్పజాలరు. ఎవరు కూడా చెప్పలేరు. వారు మనందరి యొక్క తండ్రి. వారికి ఏమీ తెలియదు. కానీ పిల్లలైన మీకు తెలుసు. మేము విశ్వానికి యజమానులుగా అవుతున్నామని పిల్లలకు తెలుసు. కానీ పురుషార్థం అనుసారంగానే అవుతారు. ఎవరికైతే ఉన్నతమైన పదవి లభిస్తుందో తప్పకుండా వారు పురుషార్థము చాలా బాగా చేసి ఉంటారు. వారు కూడా మీలో నుంచే వస్తారు. కాబట్టి మీరు అంత గొప్ప పురుషార్థం చేయాలి. కల్పం క్రితం వలె ప్రతి ఒక్కరూ పురుషార్థం చేయాల్సిందే. అందుకే బాబా ప్రతి ఒక్కరిని తరచి తరచి చూస్తారు. ఏ విధంగా అయితే పుష్పాల యొక్క సువాసనను పరిశీలిస్తారో అదేవిధంగా పిల్లల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని బాబా పరిశీలిస్తారు. మీరు చైతన్యంలో ఉన్న కారణంగా మీలోని లోపాలను మీరు గుర్తించగలుగుతారు. ఎవరైతే బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించరో వారికి తెలియచేస్తున్నారు, పిల్లలు మీరు నిరంతరం స్మృతి చేయండి. మిగతా వారు ఎవరు కూడా గుర్తుకు రాకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా ఒకే తండ్రిని గుర్తు చేయాలి. వీరి యొక్క భట్టి జరగాల్సి ఉంది. ఎందుకంటే వీరందరూ కూడా సేవలు చేయాలి. పాత వాళ్ళు కూడా చాలా బాగా సేవ చేస్తున్నారు. కొద్దిమంది కొత్త వాళ్ళు కూడా వారిలాగానే సేవలోకి వెళ్తున్నారు. ఇవన్నీ కూడా బాబా పరిశీలిస్తున్నారు. పాత వాళ్ళ యొక్క భట్టి జరిగింది. పాత వాళ్ళు అయినప్పటికీ కూడా వారిలో కూడా ఎన్నో కొన్ని లోపాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది బాబా చెప్పినట్లుగా తయారు కాలేదని. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలుగుతారు. మన యొక్క లక్ష్యం గమ్యం గురించి తండ్రి తెలియచేస్తారు. అన్నిటికంటే పెద్ద మలినము దేహాభిమానము. అప్పుడే మన యొక్క బుద్ధి దేహం వైపు పరిగెత్తుతుంది. దేహంలో ఉంటూ కూడా దేహీ అభిమానిగా అవ్వాలి. మనం ఈ కళ్ళ ద్వారా దేనినైతే చూస్తున్నామో అది ఏదో కూడా గుర్తుకు రాకూడదు. ఆ విధంగా మన యొక్క అవస్థను తయారు చేసుకోవాలి. మన బుద్ధిలో చివరి సమయంలో మన బుద్ధిలో తండ్రి శాంతిధామం తప్ప మరేది గుర్తుకు రాకూడదు. దేనిని కూడా వెంట తీసుకువెళ్ళలేము. ఏ విధంగానైతే పవిత్రంగా వచ్చామో అదేవిధంగా పవిత్రంగా అయ్యి వెళ్ళాలి. మొట్టమొదట కొత్త సంబంధంలోకి వచ్చాము. ఇప్పుడు పాత సంబంధంలో ఉన్నాము. ఈ పాత సంబంధికులు ఎవరు కూడా గుర్తుకు రాకూడదు. అంతిమ కాలంలో ఎవరిని స్మృతి చేస్తే వారి దగ్గరకే అన్న సామెత కూడా ఉంది కదా. ఇది ఒక్కరి విషయం కాదు, అందరి విషయము. భగవద్గీత కలియుగి మనుషుల కోసం తయారు చేశారు. కానీ దానిని ఎవరు కూడా తెలుసుకోవడం లేదు. ముఖ్యమైన విషయాన్ని తండ్రి తెలియచేస్తున్నారు. ఒక తండ్రి తప్ప మరెవరు కూడా గుర్తుకు రాకూడదు. ఒకే ఒక తండ్రి జ్ఞాపకం ద్వారా మీ యొక్క పాపాలు తొలగిపోతాయి. పవిత్రమైన వజ్రాలుగా తయారవుతారు. కొన్ని రాళ్ల యొక్క విలువ కూడా చాలా అధికంగా ఉంటుంది. మణికి కూడా చాలా విలువ ఉంటుంది. తండ్రి కూడా పిల్లల యొక్క విలువ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. తండ్రి తెలియచేస్తూనే ఉంటారు. అంతర్ముఖులుగా ఉండి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మాలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఎంతవరకు దేహాభిమానం ఉంది? సంపూర్ణంగా అవడానికి సమయం అయితే పడుతుంది. పురుషార్థం కొరకు తండ్రి భిన్న భిన్న యుక్తులను తెలియచేస్తారు. ఎంతగా వీలైతే అంతగా తండ్రి యొక్క జ్ఞాపకంలో ఉండాలి. ఎవరు ఎంత ప్రియంగా ఉన్నా కొద్దిమంది పిల్లలు చాలా
లవ్లీగా ఉంటారు. అయినప్పటికీ స్త్రీ పురుషుల మధ్య చాలా ప్రేమ ఉంటుంది. అయినా కూడా గుర్తుకు రాకూడదు. ఇక్కడి వస్తువులు ఏవి కూడా గుర్తుకు రాకూడదు. కొద్దిమంది పిల్లలకు చాలా మోహం ఉంటుంది. తండ్రి తెలియచేస్తున్నారు, వీటన్నిటిని వదిలివేయండి. ఒకే ఒక తండ్రిని జ్ఞప్తికి చేసుకోండి. ప్రియాతి ప్రేమైన తండ్రిని ప్రేమించాలి. వారి ద్వారానే అన్నీ లభిస్తాయి. యోగం ద్వారానే మీరు ప్రియంగా లవ్లీగా తయారవుతారు. లవ్లీ ఆత్మగా అవుతారు. ఎందుకంటే తండ్రి కూడా లవ్లీ ప్యూర్ పరమాత్మ. ఆత్మలను పవిత్రంగా చేయడానికి, లవ్లీగా మారడానికి తండ్రి తెలియచేస్తున్నారు. పిల్లలు, మీరు ఎంతగా గుర్తు చేస్తే అంతగా మీరు లవ్లీగా తయారవుతారు. మీరు ఎంతగా లవ్లీగా అవుతారంటే మీ స్వరూపమైన దేవీ దేవతల యొక్క పూజ ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. చాలా ప్రియాతి ప్రియంగా అవుతారు. అర్ధకల్పము రాజ్యం చేస్తారు, అర్ధకల్పము పూజలు అందుకుంటారు. స్వయంగా మీరు కూడా మీ చిత్రాలకు మీరే పూజ చేస్తారు. అంత ప్రియంగా తయారవుతారు. మీరు అందరికంటే ప్రియాతి ప్రియంగా తయారయ్యేవారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అంత ప్రియమైన తండ్రిని ప్రియంగా గుర్తు చేస్తున్నామా? గుర్తు చేసినట్లయితేనే మనం లవ్లీగా తయారవుతాము. తండ్రి తప్ప మరెవరు గుర్తుకు రాకూడదు. తండ్రిని చాలా ప్రేమగా గుర్తు చేయాలి. తండ్రి యొక్క జ్ఞాపకంలో కూర్చున్నప్పుడు ప్రేమ యొక్క కన్నీళ్ళు రావాలి. మనసులో తుఫాన్లు కూడా చాలా వస్తాయి. మీపైన మీరు పరిశీలన ఎక్కువగా చేసుకోవాలి. నా యొక్క ప్రేమ తండ్రి మీద తప్ప ఎటువైపు వెళ్ళకూడదు అని అప్రమత్తతో ఉండాలి. ఒకే ఒక తండ్రి మీద ప్రేమను కలిగి ఉండాలి. మీరంతా కూడా ఒకే ప్రియుని ప్రేయసులు. ప్రియుడు ప్రేయసులు ఒక్కసారి చూపులు చూసుకోగానే పెళ్ళి కాకపోయినప్పటికి కూడా, వేరువేరుగా ఉంటున్నప్పటికి కూడా ఒకరి జ్ఞాపకంలో ఒకరు ఉండిపోతారు. పిల్లలకు మీకు తెలుసు, ఇప్పుడు మనమంతా కూడా ప్రియురాళ్ళము. వారు మన యొక్క ప్రియుడు. ఆ ప్రియుణ్ణి భక్తి మార్గంలో చాలా జ్ఞాపకం చేశాము. కానీ ఇప్పుడు వారు సమ్ముఖంలో చదివిస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా జ్ఞాపకం చేయాలి. తండ్రి తెలియచేస్తున్నారు, నిరంతరం నన్నే స్మృతి చేయండి, అప్పుడే మీ నావ తీరం చేరుతుంది. ఇందులో సంశయించాల్సిన విషయమేమీ లేదు. భగవంతుడిని పొందడానికి భక్తిని చేస్తారు. ఈ భక్తి మళ్ళీ కొనసాగుతుంది. ఇదంతా కూడా నెంబర్ వారుగా మీరు అర్థం చేసుకుంటున్నారు. సేవ కూడా నెంబర్ వారుగానే చేస్తారు. కొద్దిమంది సేవను అంకిత భావంతో చేస్తారు. సేవ కోసము పరితపిస్తారు, చాలా కష్టపడతారు. పెద్ద పెద్దవారు ఇంతగా సేవ చేయలేరు. అందుకే పదవి కూడా తక్కువగా పొందుతారు. మీ సేవ ఏనాటికి వృధాగా పోదు. కొంతమంది అర్థం చేసుకొని బుద్ధిమంతులుగా అవుతారు. ఆ తర్వాత తండ్రి దగ్గర కూడా వస్తారు. పిల్లలు, మీరు అర్థం చేసుకోగలుగుతారు బుద్ధిమంతుల కారా అని. మేము ప్రొద్దున క్లాసులో వచ్చి కూర్చోవచ్చా అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు బాబా మురళిని వినమని చెప్పాలి. కాదు అని చెప్పరాదు. తప్పకుండా వారికి అవకాశం కల్పించాలి. 8-10 రోజులు వచ్చినా పర్వాలేదు. ఆ తర్వాత వారిని ఫామ్ను నింపమని చెప్పాలి. తద్వారా మీకు వారి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. వారి దృష్టి మీ దృష్టి కూడా కలుస్తూ ఉంటుంది. వారిని అలంకరించేది మీరే కదా. ముందుగా తండ్రి మిమ్మల్ని అలంకరించారు. ఇప్పుడు మీరు వారికి అలంకారం చేస్తున్నారు. బాబా అవకాశం ఇస్తున్నారు. ఏ విధంగానైతే మిమ్మల్ని అలంకరించారో అదేవిధంగా మీరు కూడా ఇతరులను అలంకరిస్తారు. మీకంటే కూడా వారిని ఉన్నతంగా తయారు చేస్తారు. ఎవరి అదృష్టం వారిదే. కొన్నిసార్లు చెప్పేవారి కంటే వినేవారే చాలా ముందుకు వెళ్తారు. వారికంటే కూడా మేము బాగా అర్థం చేయించగలుగుతామని కూడా వినేవారు భావిస్తారు. మనసులో వస్తుంది కదా, మేము చాలా బాగా అర్థం చేయించగలుగుతాము. అర్థం చేయించగలిగే ఉత్సాహము పెరిగిపోతుంది. అలాంటి వాళ్ళు ముందుకు వస్తారు. అలాంటి వారు బాప్ దాదా హృదయంలో స్థానం సంపాదించుకుంటారు.
చాలామంది కొత్త వాళ్ళు కూడా పాత వాళ్ళ కంటే కూడా తీవ్రంగా ముందుకు వెళ్తారు. ముళ్ళలో నుంచి కూడా చాలా మంచి పుష్పాలు వస్తాయి. అందువల్ల బాబా ప్రతి ఒక్కరిని కూర్చొని పరిశీలిస్తారు. వారు తోటమాలి కదా, అందుకే ప్రతి ఒక్కరిని చూడాలని అనుకుంటారు. ఎందుకంటే వెనుకాల కూడా చాలామంది కూర్చుంటారు. మంచి మంచి మహారథులు ముందు వరుసలో కూర్చోవాలి, లేదంటే బాబా వారి కోసం వెతుకుతారు. ఈ పుష్పాలు ఎక్కడ ఉన్నాయని ఆలోచిస్తారు. పిల్లలకి తండ్రి తెలియచేస్తున్నారు, బాబాకి సువాసన గల పుష్పాలు కావాలి. ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఇందులో ఎవరు కూడా తూలిపోవలసిన పని లేదు. ఒకవేళ తూలిపోయినా లేదా అలిగినా కూడా మీ యొక్క అదృష్టం నుంచి మీరే దూరం అవుతారు. ముందు వాళ్ళను చూసి చాలా సంతోషం కలగాలి. వీరు చాలా సేవ చేస్తారని మీరు అనుకోవాలి. వీరిలో కొన్ని మాత్రమే లోపాలు ఉన్నాయని భావించాలి. వీరు చాలా మంచివారు, స్వచ్ఛమైన వారు. ఇలా ఉంటే చాలా మంచిది. ఒకవేళ లోపట కచరా ఉన్నట్లయితే దానిని తొలగించాలి. తండ్రిలాగా ప్రియంగా అవ్వాలి. ఇప్పుడు అలా ఎవరు కూడా కాలేదు. భార్యకు భర్త మీద ప్రేమ ఉంటుంది కదా, కానీ భర్తకు భార్య మీద అంతగా ప్రేమ ఉండదు. వారు ఇద్దరిని ముగ్గురిని కూడా పెళ్లి చేసుకుంటారు. భార్యకు మాత్రం ఒకే ఒక భర్త ఉంటారు. వారితోనే జీవితాన్ని గడిపిస్తారు. కానీ పురుషులు మాత్రము ఒకరి తర్వాత ఒకరు ఇలా మార్చుకుంటూ వెళ్తారు. ఈ శరీరం కూడా ఒక పాదరక్ష లాంటివే. పురుషులు పాదరక్షలు ఒకటి పోతే మరొక దాన్ని తీసుకుంటారు, అది పోతే మరొకటి తీసుకుంటారు. శివబాబాకు వీరి రథము కూడా పాదరక్షలు లాంటివే. ఆత్మ యొక్క శరీరము పాదరక్షలు లాంటివే. ఇప్పుడు పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంతగా ఫస్ట్ క్లాస్గా తయారవుతాము. చాలా ఫ్యాషన్గా ఉండేవారు కొద్దిమంది 4-5 జతల పాదరక్షల్ని ఉంచుకుంటారు. కానీ ఆత్మకు మాత్రము ఒకే ఒక పాదరక్ష ఉంటుంది. పాదాలకు తొడిగే పాదరక్షలు ఒకటే ఉండాలి, కానీ ఎక్కువగా ఉంచుకోవడము ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, తండ్రి ద్వారా మనకు వారసత్వం లభిస్తుంది. క్రిస్టియన్స్ కూడా చెబుతారు, క్రైస్ట్ కంటే 3000 సంవత్సరాల ముందు భారతదేశంలో ప్యారడైజ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆ ప్యారడైజ్ యొక్క యజమానిగా మనం అవుతున్నాము. దానినే హెవెన్, స్వర్గం అని చెప్తారు. అద్భుతమైన ప్రపంచం అది. తప్పకుండా హెవెన్లీ గాడ్ ఫాదర్ ఆ స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా శ్రీమతం మీద నడుస్తూ మీ కొరకు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. ఇక్కడ ఎన్నెన్ని భవనాలు ఉన్నాయి, అవన్నీ కూడా సమాప్తం కావాల్సిందే. మా దగ్గర ఏమీ లేవని మీకు అనిపించాలి. ఇక్కడ గృహస్థ వ్యవహారంలో ఉన్నప్పటికీ మనసు ద్వారా ఇవన్నీ కూడా బాబావి అని భావించాలి. మావి ఏవి కావు అనే భావనలో ఉండాలి. ట్రస్టీలుగా ఉండాలి. ట్రస్టీలు ఎప్పుడు కూడా తమ వద్ద ఏమి ఉంచుకోరు. వీటన్నిటికీ బాబానే యజమాని. ఇదంతా కూడా బాబాది. ఇంట్లో ఉంటూ కూడా ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ధనవంతులకు ఈ విషయాలు అర్థం కావు. తండ్రి తెలియచేస్తున్నారు, ట్రస్టీలుగా ఉండండి. చాలామంది బాబాని అడుగుతారు, బాబా మేము ఇల్లును కట్టవచ్చా, ఇలా అడుగుతారు. బాబా తెలియచేస్తారు, కట్టవచ్చు, కానీ ట్రస్టీలుగా ఉండండి. తండ్రి వెళ్ళినప్పుడు తండ్రితో పాటు మనం కూడా వెళ్ళాల్సిందే. తండ్రి వెళ్ళినప్పుడు తండ్రితో పాటు మనం కూడా ఇంటికి వెళ్ళాల్సిందే. ఆ తర్వాత మనము రాజధానిలోకి వస్తాము. నేనైతే అక్కడే ఉంటాను. కల్పము మిమ్మల్ని పావనంగా తయారు చేయడానికి వస్తాను, నా యొక్క సమయానుసారంగా అని తండ్రి తెలియచేస్తున్నారు. మంచిది. ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే. వరదానము, దిల్ తఖ్త్ నషీన్ భవ. హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన పిల్లలు తండ్రి సమానంగా ఉంటారు. అందువల్ల అందరూ కూడా వారిని తమ కంటే ఉన్నతులుగా చూస్తారు. వారు ఎక్కడున్నా కూడా వారిని అందరూ గుర్తు చేస్తారు. వారు చెప్పే 2 మాటలు కూడా హృదయానికి సాంత్వన చేకూరుతుంది. వారు చెప్పే 2 మాటలు కావచ్చు,
చేసే పని ద్వారా కావచ్చు, అందరి హృదయాల మీద చిరస్థాయిగా ప్రభావాన్ని చూపుతాయి. అవి శాశ్వతంగా గుర్తుండిపోతాయి, అమూల్యమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఓం నమః శివాయ.